అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజురోజుకు కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. జగన్ను ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. బీజేపీ కూటమిలో చేరుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన షర్మిల బాధ్యతలు స్వీకరిస్తూనే తన అన్న సీఎం జగన్తో పాటుగా చంద్రబాబును టార్గెట్ చేస్తోంది. కానీ ఎక్కడా పవన్ గురించి ప్రస్తావన చేయడం లేదు. అదే సమయంలో చంద్రబాబును విమర్శించిన టీడీపీ స్పందించడం లేదు. ఏపీలో కాంగ్రెస్ పట్టు సాధించే ప్రయత్నాలు ప్రారంభించింది. పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిలకు బాధ్యతలు కేటాయించింది. షర్మిల పార్టీ పగ్గాలు స్వీకరించిన మరుక్షణమే ముఖ్యమంత్రి జగన్ను రాజకీయంగా టార్గెట్ చేశారు. చంద్రబాబు పైన విమర్శలు చేశారు. ఈ క్రమంలో షర్మిల విమర్శలను వైసీపీ ముఖ్య నేతలు కౌంటర్ చేశారు. సీఎం జగన్ తాజాగా ఉరవకొండ సభలో షర్మిల పేరును ప్రస్తావించకుండానే రాష్ట్రాన్ని విడదీసిన పార్టీలో చేరిన చంద్రబాబు అభిమాన సంఘాలంటూ పరోక్షంగానే కామెంట్ చేశారు. దీని ద్వారా షర్మిల ఏపీలో తనకు వ్యతిరేకంగా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం కలిగేలా వ్యాఖ్యలు చేశారనే వాదన వినిపిస్తోంది. తాజాగా విశాఖలోనూ షర్మిల మరోసారి సీఎం జగన్ చంద్రబాబును టార్గెట్ చేశారు. ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో వైసీపీ టీడీపీ కుమ్మక్కయ్యాయని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబువి కనిపించే పొత్తులని, వైసీపీ అధినేత సీఎం జగన్వి కనిపించని పొత్తులని విరుచుకుపడ్డారు. బీజేపీతో వైసీపీ టీడీపీ సంబంధాలు కొనసాగిస్తున్నాయని చెబుతున్న షర్మిల ఎక్కడా బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా కనిపిస్తోంది. పవన్ ఇటు చంద్రబాబుతో పొత్తు కొనసాగిస్తూనే అటు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. బీజేపీకి ప్రత్యక్ష మిత్రుడిగా ఉన్న పవన్ పైన షర్మిల ఎలాంటి విమర్శలు చేయలేదు. తమ పార్టీ అధినేత పైన ఎవరు విమర్శలు చేసినా టీడీపీ నేతలు వెంటనే స్పందిస్తారు. కానీ షర్మిల విమర్శల పైన మాత్రం ఇప్పటి వరకు టీడీపీ నుంచి సమాధానం లేదు. అదే సమయంలో అసలు పవన్ పైన షర్మిలే ఎలాంటి విమర్శలు చేయడం లేదు. గతంలో పవన్ సైతం ప్రత్యేక హోదా కోసం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ప్రస్తావన చేయడం లేదు. ఇక ఇప్పుడు జగన్ లక్ష్యంగా సాగుతున్న ఎన్నికల రాజకీయంలో షర్మిల శైలిపైన విశ్లేషణలు మొదలయ్యాయి. ఇప్పటివరకు షర్మిల విషయంలో ఆచితూచి స్పందించిన వైసీపీ ఇప్పుడు ఇతర పార్టీల తరహాలోనే కౌంటర్ అటాక్ ప్రారంభించింది. పవన్ను షర్మిల విమర్శించకపోవడం పైన చర్చ జరుగుతోంది.